గ్రేటర్ సిటీలో కొంతమేర ఇళ్ల అమ్మకాలు తగ్గినా ధరలు మాత్రం పెరిగాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అన్రాక్ పేర్కొంది. దీంతో దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ కీలకంగా మారింది. దేశంలోని ప్రధానమైన 7 నగరాల్లోని రియాలిటీ మార్కెట్ను పరిశీలిస్తే హైదరాబాద్లో బలమైన వృద్ధి కనిపిస్తుందని అన్రాక్ తెలిపింది. 2023-24 ప్రథమార్థంలో హైదరాబాద్లో అమ్ముడైపోయిన ఇళ్లు సగటు ధర 84 లక్షలు కాగా 2024-25 మొదటి 6 నెలల్లో ఈ ధర 1.15 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల ధరలు 37% పెరిగాయి. ఇదే సమయంలో హైదరాబాద్లో అమ్ముడైపోయిన ఇళ్ల సంఖ్య 29,940 నుంచి 27,820కి తగ్గినా వీటి విలువ మాత్రం 25,059 కోట్ల నుంచి 31,993 కోట్లకు పెరగడం విశేషం. హైదరాబాద్ స్థిరాస్తి క్రయ విక్రయాలకు స్థానిక జాతీయ ఇన్వెస్టర్లు ఆకర్షితులవడమే ఇందుకు కారణమని అన్రాక్ స్పష్టం చేసింది. హైదరాబాదులో పెరిగిన ఇళ్ల ధరలు. ఇంటి సగటు ధర 1.15 కోట్లు. 6 నెలల్లో హైదరాబాదులో 27,820 ఇళ్ల అమ్మకాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్లో దేశంలోని 7 మెట్రో నగరాల్లో అమ్ముడుపోయిన ఇళ్ల సగటు ధర 1.23 కోట్లకు చేరిందని అన్రాక్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ విలువ 1 కోటి ఉండగా, అంటే ఇప్పుడు దాదాపు 23% పెరిగింది. కోవిడ్ పరిణామాల తర్వాత రికార్డు స్థాయిలో కొత్త ఇళ్లు సిద్ధం కావడంతో 2023-24లో సగటు ధర తక్కువగా ఉందని అన్రాక్ పేర్కొంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణె, కోల్కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో 2024 ఏప్రిల్-సెప్టెంబర్లో 2,79,309 కోట్ల రూపాయల విలువైన 2,27,400 ఇళ్లు, ఫ్లాట్స్ అమ్ముడైపోయాయి. గత సంవత్సరం ఇదే సమయంలో అమ్ముడుపోయిన 2,35,200 ఇళ్ల విలువ 2,35,800 కోట్ల రూపాయలు కాగా, ఈసారి అమ్ముడుపోయిన ఇళ్ల సంఖ్య 3% తగ్గినా విలువ మాత్రం 18% వృద్ధి చెందడం మంచి పరిణామమని అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.